హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎలా చేసుకోవచ్చో మనం ఇక్కడ చూద్దాం. చూడండి, చూడడానికి ఎంత బాగుందో చూడండి. రెస్టారెంట్ స్టైల్లో చక్కగా దీనికోసం ఏం లేదు, సింపుల్గా చెప్పేస్తాను. చికెన్ మంచిగా వాష్ చేసుకొని దానిలో ఉప్పు, కారం 2 స్పూన్స్ తీసుకోండి. అల్లం ఒక 2 స్పూన్స్ అండ్ షాజీరా, కొద్దిగా కొత్తిమీర మంచిగా కట్ చేసేసుకున్నది, అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకొని మంచిగా కలిపేసుకుందాం చేతితో. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఫస్ట్ చేత్తో నీట్గా కలిపేసుకొని ఇలా చేత్తో మనం బాగా మిక్స్ చేసి కలపడం వల్ల ఏంటంటే చికెన్కి బాగా పడుతుంది అనమాట. మంచి జ్యూసీగా చికెన్ బాగా వస్తుంది. ఇది మాత్రం మీరు చేత్తోనే కలపండి. నెక్స్ట్ దీనిపైన తర్వాత 1 కప్పు పెరుగు తీసుకోండి. పెరుగు వేసేసి దీనిలోకి మనం ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగ మొక్కలు ఇవి కూడా వేసేసుకొని మంచిగా మళ్ళీ చేతితో ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకోండి. మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి లేదనుకోండి కొద్దిగా ఆయిల్ అన్నా వేసుకోవచ్చు, పర్లేదు. తర్వాత 1 నిమ్మకాయ చెక్క వేసుకొని మంచిగా గట్టి పిండేసి మళ్ళీ చేత్తోనే మంచిగా కలిపేసి 1 గంట సేపు మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇంత లోపలికి మనం ఎసరు పెట్టుకొని కొద్దిగా ఒక పెద్ద గిన్నెలోకి కొద్దిగా ఒక 2 లోటాలు నీళ్ళు పోసుకొని దానిలోకి బిర్యానీ ఆకు బాగా ఎసరు బాగా మరిగిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఒక 4 ఇలాచి బాగా కొద్దిగా మరగనివ్వండి. ఆ ఫ్లేవర్ అంతా వాటర్ పట్టాలన్నమాట. తర్వాత లవంగాలు ఒక 5-6 వేసుకోండి, సరిపోద్ది. తర్వాత 1/2 టీ స్పూను షాజీరా వేసుకోండి. షాజీరా వేసుకున్నాక మంచిగా బాగా తలతల మరగాలి. తర్వాత 1 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. అది కూడా బాగా మరగాలి. ఆ ఫ్లేవర్ అంతా పైకి వస్తుంది. మంచిగా వాసన వస్తున్నప్పుడు అలా మూత పెట్టేసుకొని తర్వాత మూత తీసి దానిలోకి ఉప్పు వేసుకుంటాం. రైస్ వేస్తాం కదా, దాన్ని పట్టడం కోసం కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో మీరు ఉప్పు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. అది మీకు ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోండి. తర్వాత బాగా మరిగిన తర్వాత దీనిలోకి మనం కడిగి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్, 1 గంట ముందు కడిగి పెట్టుకున్నటువంటి రైస్, ఆ రైస్ని ముందుగా కడిగేసి ఉంచుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. మంచిగా కడిగి పెట్టుకున్నటువంటి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి గట్టి తీసుకొని కొద్దిగా కలపాలి. చూసుకోండి, సరిపోకపోతే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి రైస్ని మనం ఇప్పుడు వేసేసుకోండి. అలా చేతితో వేసుకోండి. రైస్ మొత్తం ఏదైతే ఉందో అదంతా వడకట్టేసుకొని చక్కగా వేసేసుకోండి. వాటర్లో వేసేసుకొని మూత పెట్టేసి చక్కగా హాఫ్ బాయిల్ అయితే సరిపోద్దండి. హాఫ్ బాయిల్ అయిన తర్వాత దాన్ని మనం ఇలా జల్లెడి గరిటెతోటి తీసుకొని ఏదైతే మనం చికెన్ ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో, నేను ఇక్కడ ఆ గిన్నెలో కాకుండా వేరే ఒక దానిలోకి ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకున్నానండి. ఆ కింద చికెన్ వేసేసుకొని దానిలో పైన ఈ రైస్ని తీసి లేయర్లా పైన అలా వేసేసుకున్నాను. వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసేద్దాం. చికెన్ అంతగా కనిపించకుండా
ఒక పైన అలా లేయర్ లాగా ఈ రైస్ని ఇలా స్ప్రెడ్ చేసేసి దానిపైన ఇంట్లో కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు హాట్ వాటర్లో కొద్దిగా మిక్స్ చేసి అలా వాటర్లో అది అలా చుట్టూతో కొద్దిగా వేసుకొని జీడిపప్పు కిస్మిస్ కొద్దిగా ఫ్రై చేసేసుకొని అలా వేసుకొని ఆయిల్ ఉంటే ఆయిల్, లేదు అంటే నెయ్యి ఉన్నా పర్వాలేదు, పైన వేసుకొని మొక్క పెట్టేసి అలా కాసేపు పైన అలాగా ఉడికినప్పండి. మంచిగా రైస్ ఉడికిందా లేదో చూసుకోండి, సరిపోతుంది. రైస్ ఉడికితే సరిపోద్ది. అలా ఒక సైడ్ నుంచి మాత్రమే తర్వాత చూడాలండి, సైడ్ నుంచి తీసుకోవాలి. అప్పుడు చికెన్ కింద బాగా దమ్ అయ్యి నీట్గా మంచి ఫ్లేవర్ వస్తుందండి. చూడండి, ఇది అలా తీసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. చూసారా హోటల్ స్టైల్లో ఎంత బాగా వచ్చిందనండి చికెన్ దమ్ బిర్యానీ. ఒకసారి మీరు కూడా అలాగా ఇంట్లో ట్రై చేయండి. దీంతో మనం కర్రీ, ఆనియన్స్ అండ్ నిమ్మకాయ కూడా సైడ్ డిష్లా పెట్టుకొని నీట్గా సర్వ్ చేసుకుంటే రెడీ అండి, ఈజీ.